విజయనగరం జిల్లా గణపతి నగరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది। ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని అర్హులకు పెన్షన్లు అందజేశారు। ప్రభుత్వం వృద్ధులకు అండగా ఉంటుందని మంత్రి తెలిపారు। ఎన్ని కష్టాలు వచ్చినా 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు। కేవలం సంవత్సరానికి 3000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 6500 కోట్లు ఖర్చు పెడుతుంది। అవునా కాదా? వాళ్ళు రైతు కోసం పెట్టారు, రైతా ఏంటది రైతు భరోసా పెట్టారు। రైతు భరోసా అని చెప్పి 3000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 6500 కోట్లు ఖర్చు పెడుతుంది। గతంలో డ్వాక్రా మహిళలందరికీ కూడా దీపం పథకంలో సిలిండర్లు ఇచ్చేవాళ్ళు। సిలిండర్లు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అందరికీ ఇవ్వాలని దేశమంతా ఇవ్వడం జరిగింది। అయితే మేము ఎలక్షన్స్ లో తిరిగినప్పుడు చాలా మంది మహిళలందరూ కూడా కట్టెపొయ్యిలు ఇంటి ముందు పెట్టుకోవడం మొదలైంది। అంటే సిలిండర్ రేట్ పెరిగింది, కట్టెపొయ్యిల బయట పెట్టుకోవడం జరిగింది। అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ఇవ్వాలని ఆయన మొదలుపెట్టి సుమారు 2700 కోట్ల రూపాయలు సంవత్సరానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పు